దరిదాపులకు రావద్దంటే రోజు గుప్పెడు ఆక్రోట్లు తింటే చాలని అమెరికా శాస్త్రవేత్తలు అంటున్నారు. భారత్లోని ఉండే చాలామంది శాకాహారులు ఒమేగా-3 ఆల్ఫా లినోలిక్ అనే కొవ్వు ఆమ్లం లోపంతో బాధపడుతున్నారని, ఆ లోటు తీరాలంటే వారు రోజు 4 ఆక్రోట్లను తినాలని చెప్తున్నారు. తద్వారా క్యాన్సర్, స్థూలకాయం, మధుమేహం, గుండె జబ్బులు దరిచేరవన్నారు. ఆక్రోట్లు తినటం వల్ల పురుషుల్లో వీర్యవృద్ధి కూడా జరుగుతుందన్నారు. క్రమం తప్పకుండా ఆక్రోట్లను తినడం వల్ల హృద్రోగులతో పాటు బీపీ కూడా తగ్గినట్లు పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. ఎందుకంటే వాల్నట్స్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు బీపీని తగ్గిస్తాయి. ఇందుకోసం వీళ్ళు బీపీ, హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న 30 నుంచి 65 వయసు మధ్యలోనూ 45 మందిని ఎంపిక చేసి 3 వర్గాలుగా విభజించారు. అందులో ఒక వర్గానికి వాల్నట్స్తో కూడిన డైట్ని, మరో వర్గానికి వాటికి బదులుగా అంతే పాలల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే ఆహారాలని, మూడో వర్గానికి వాల్నట్స్లో ఉండే ఫ్యాటీ ఆమ్లాల్లో సగం శాతాన్ని ఇతరత్రా ఆహార పదార్థాల నుంచి అందేలా చూశారట. 2 వారాల తర్వాత వాళ్ళు గుండె ఆరోగ్యాన్ని పరిశీలించగా అందరిలోనూ పరిస్థితి కొంత మెరుగైనట్లు కనిపించింది. అయితే మిగిలిన 2 వర్గాలతో పోలిస్తే నేరుగా వాల్నట్స్ తీసుకున్న వాళ్ళలో బీపీ తగ్గడంతో పాటు గుండె పనితీరు కూడా బాగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. బహుశా అందులోని పీచు బయో యాక్టివ్ పదార్థాలే ఇందుకు కారణమని వారంటున్నారు. కాబట్టి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఆహారంలో భాగంగా రోజు 2-3 వాల్నట్స్ అయినా తీసుకోవడం మేలంటున్నారు. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.